ఈరోజు మా చిన్నోడికి మేము తల్లిలాలు ఇస్తున్నాము. వీడి అందమైన జుట్టు పోతుంది ఇవాళ. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడు. జున్ను హెయిర్ గోవిందా అను. పప్ప ఓకేనా? మనకి ఉండే శని దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా మన వెంట్రుకల్లో మన తల్లోనే ఉంటుందంట. నిన్ను గుర్తుపట్టుకున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసియా టాక్స్. ఈరోజు మా చిన్నోడికి మేము తల్లిలాలు ఇస్తున్నాము. మా చిన్నోడి జుట్టు అలాగే పెద్దోడికి కూడా ఇద్దామని అనుకుంటున్నాము. చూడండి అసలు ఎలా అరుస్తున్నారు. మున్ను మున్నులు హాయ్ హలో హాయ్ మున్ను ఇటు చూడు. వీడి అందమైన జుట్టు పోతుంది ఇవాళ. ఎంత క్యూట్గా ఉన్నాడో చూడు. విత్ జుట్టు వితౌట్ జుట్టు ఎట్లుంటాడో ఏమో. గోవిందా అందామా? వెరీ గుడ్. జున్ను హెయిర్ గోవిందా అను. పప్ప ఓకేనా? చెప్పు. జున్ను హెయిర్ గోవిందా అను. జున్ను హెయిర్ గోవిందా అన్నా. అయ్యయ్యో తాత ఏంటి? ఓయ్ చెప్పు. జున్ను హెయిర్ గోవిందా. అమ్మ హెయిర్ అమ్మ నిజంగానే గోవిందా. అమ్మ కూడా ఇస్తుంది జుట్టు. ఎందుకు ఇస్తున్నావు అమ్మ జుట్టు నువ్వు? నేను అప్పుడు జున్నుకే ఇద్దాం అనుకున్నాను. అయితే మళ్ళీ మున్ను కన్నా ఇద్దామని చేస్తున్నా. ఓకే. సో మున్ను కోసం జున్ను కోసం అమ్మ గుండు చేయించుకుంటుందంట. మున్ను మున్ను హెయిర్ గోవిందాను. మున్ను హెయిర్ గోవిందా అంటావు కానీ జున్ను హెయిర్ గోవిందా అనవా? జున్ను హెయిర్ గోవిందా మున్ను హెయిర్ గోవిందా? వాడు పీకుతున్నాడు చూడు. నీ జుట్టు నేను గోవిందా ఇచ్చేస్తానంటున్నాడు చూడు. చిట్టి తండ్రులు క్యూటీ ఫేస్ ఉండు. 2-3 ఫోటోలు తీసి పెట్టుకుంటాను ఇప్పుడే నేను. గుండె అయిన తర్వాత ఎట్లుంటావో ఏమో. మంజు ఏంటి సంగతి? చేసుకోరా. ఇద్దరు పిల్లలతో పాటు నువ్వు కూడా గుండె చేయించుకుంటే బాగుంటుంది. అరే తిరుమల తర్వాత వచ్చి అలా అలా అనకూడదురా. ఇవ్వను అనకూడదు, ఇచ్చేయాలి. వాళ్ళతో పాటు ఇంకా నువ్వు కూడా ఇవ్వాలి. సో వాడికి ఇప్పుడు 11th మంత్ స్టార్టింగ్ లోనే ఇచ్చేస్తే 2 months లో వాడికి గుండె వచ్చేస్తుంది. ఐ మీన్ హెయిర్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది కదా బర్త్డేకి కొంచెం అయినా వస్తుంది. మా చిన్నోడికి తినిపిస్తున్నాను. తమ్ముడికి ఇద్దామా స్పిన్నర్? ఇవ్వనన్నా ప్లీజ్. తమ్ముడు ఆడుకొని ఇచ్చేస్తాడు. చాలా టాయ్స్ ఇవ్వద్దులే. తమ్ముడికి సపరేట్ కొందాం, నీకు సపరేట్ కొందాం. తమ్ముడికి ఇది ఎలా వస్తుందో చూపించు అంతే. చూపి. చూడు ఎట్లా తిరుగుతుందో చూడు. అట్లా కాదు, ఇలా పట్టుకొని ఇలా చెప్పాలి. అక్కడ వాడికి కావాలంటే చూడు, వాడికి కావాలంటే చూడు. ఇవ్వా. బ్లెస్ చూపిట్ట. నోట్లో పెట్టుకోలేవాడు. నోట్లో పెట్టుకోవద్దు నాన్న. ఓకేనా? చేతితో ఆడుకోవాలి. ఓకే ఓకే ఓకేనా? తిప్పి చూపి ఒకసారి ఎలా తిరుగుతుందో. తిప్పి చూపి, స్పీడ్గా తిప్పు. అద్దో అర్రే అద్దో కదా. చిచ్చి కన్నులు పుచ్చి తండ్రులు
గుండైపోతావా నువ్వు? గుండైపోతావా నువ్వు? గుండు చేసేద్దామా? ఓ ఇచ్చుడు, ఓ ఇచ్చుడు ఇచ్చుడు. గుండవుతావా నువ్వు? గుండవుతావా నువ్వు? గుండవుతావా నువ్వు? చెప్పు. జున్ను, తమ్ముడు ఫోటో తీస్తున్నావా నువ్వు? తమ్ముడు ఫోటో తీస్తున్నావా? అరే ఫోటో తీసేసావా? సరే నీకు కూడా గుండె చేపిస్తున్నాం తెలుసా నీకు? జున్ను నీకు తెలుసా? ఓకే సరే చెప్పు అయితే. హేర్ గోవిందా అని చెప్పు. మమ్మ కాదు, జున్ను హేర్ గోవిందా, మున్ను హేర్ గోవిందా. నీకు సరే సరే ఓకే. మా వాడికి ఫస్ట్ చేయించాలంట. ఫస్ట్ నాకు అంటున్నారు వీళ్ళు. నీకు చేద్దాను ఫస్ట్ కూడా నీకే తర్వాత ఓకే చెప్పు. దేవుడికి ఏమంటారు ఒక ప్రసాదం వల్ల నాలుగు పెడతా కదా. సో అట్లా మనం ఇస్తే మంచిది అంటారు. మంచిది అని అంటారు. తగులుతుంది మంచిది అని అంటారు. ఓకే. ఎందుకు స్పెషల్లీ తలనీలాలు? నాకు ఊహ తెలిసినంత వరకు వెంకటేశ్వర స్వామికి ఇస్తే మొదటి తలనీలాలు మంచిది అని అంటారు. ఎందుకు చెప్పు? తెలియదు. ఓకే అమ్మ నన్ను అడుగుతా. మా నువ్వు చెప్పు, మీ ఇద్దరు చెప్పండి. అసలు దేవుడికి ఫస్ట్ తలనీలాలు ఎందుకు ఇస్తారు? దేవుడు తల్లిదండ్రులు అంటే మా పుట్టినటికలు మన పురుడెంటికలు వస్తాయి కదా, అవి ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలని వెంకటేశ్వర మనకి ఏ దేవుడైతే ఆ దేవుడిని మనం ముక్కుంటాం కాబట్టి నేను స్వామి నా పిల్ల పాప బాగుండాలా అని చెప్పేసి మనం ఇస్తామా. ఎందుకు ఇస్తారు చెప్పమా? ఇప్పుడు మా అమ్మ కూడా ఇస్తుంది. మా అమ్మ ఎందుకు ఇస్తుంది? పెద్దోడికి ఇద్దాం అనుకున్నా ఇవ్వలేదు, చిన్నోడికి నేను ఇస్తున్నాను, ఇద్దరికి కలిపి ఒకేసారి ఇచ్చేస్తాను, గుండె అయిపోతాను అని అంటుంది. సరే ఆవిడ మొక్కుకుంది, బాగుంది, మొక్కుకొని ఇస్తాము. బట్ ఎందుకు ఇస్తుంది? ఐ మీన్ మామూలుగా పుట్టెంట్రుకలు దేవుడికి ఎందుకు ఇస్తారు అనేది కనుక్కుందాం. అమ్మ అంటారు ఎందుకు ఇస్తారంటే అవి పుట్టింటికి ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు ఇస్తారు, తాత అమ్మమ్మ ఇస్తారు, తాత నాయనమ్మ ఇస్తారు, అలా ఎవరైనా ఇస్తారు బిడ్డలకి ఇచ్చేటప్పుడు ఆనందంగా. దేవునికి ఇస్తారు, నాకంతే తెలుసు. మాకైతే మేము ఫస్ట్ ఓలేసి గుట్ట మీద ఇస్తాము, రెండోది వెంకటేశ్వర స్వామికి ఇస్తాము. అవునా? సరే నేను చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. నేను కరెక్ట్ చెప్పానా లేదా అనేది మీరు కరెక్ట్ చేయండి. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి కంట ఇక్కడ హెయిర్ ఉండేది కాదంట. సో ఈ పక్క కొంచెం హెయిర్ ప్యాచ్ లాగా ఉండేది, పుట్టుకతోనే తనకి హెయిర్ రాలేదంట. వాళ్ళ అమ్మ చాలా బాధపడేదంట. సో అప్పుడు ఒకసారి ఏమైంది అని అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలు నీలాద్రి అని ఒక ఆవిడ వెంట్రుకలు ఇలాగా ఆ నీలాలు లాగేసి వెంకటేశ్వర స్వామికి ఇలా పెట్టేసిందంట. మళ్ళీ వెంకటేశ్వర స్వామి మేల్కొని చూస్తే ఆ నీలాద్రికి ఇక్కడ మన రక్తం వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ పక్క నుంచి వస్తుంది, స్వామికి ఈ పక్క హెయిర్ ఉండేది కాదనమాట. సో అట్లా నీలాద్రి దేవి ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామికి అలాగా తలనీలాలు ఇవ్వడం వల్ల వెంకటేశ్వర స్వామికి అక్కడ హెయిర్ బాగుండి అందంగా కనిపిస్తున్నాడు అని. సో అప్పుడు నీలాద్రి దేవి ఏం కోరింది? మీ భక్తులందరూ కూడా ఇట్లా తలనీలాలు అర్పిస్తే ఫస్ట్ మహర్షులు ఋషులు ధ్యానం చేస్తారు కదా, సో మీ భక్తులు అలాగా ఇస్తే నాకు అంటే ఆవిడకి ఇచ్చినట్టు, నీలాద్రి దేవికి ఇచ్చినట్టు అనమాట. సో అలాగా సమర్పించుకుంటారనమాట. సో ఆయనకి ఈ రూపంలో. ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఉండే శని దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా మన వెంట్రుకల్లో మన తల్లోనే ఉంటుందంట. సో అట్లా దేవుడికి మనం వెంట్రుకలు అర్పిస్తున్నాము అని అంటే మనం సో అదంతా పోవాలి అనేసి ఇస్తాము. అండ్ అలాగే ఒక మనిషికి అందం వచ్చేసి జుట్టు కట్టు బొట్టు. సో ఈ జుట్టు కట్టు బొట్టులో జుట్టు ఇచ్చేస్తున్నాము అంటే మన ఆకర్షణ, నేను అందంగా లేకపోయినా పర్లేదు, సో నేను ఇది త్యాగం చేసేస్తున్నాను అని దేవుడికి
చేస్తే సో అట్లా దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడంట. అండ్ మనకు కావాల్సినవి ఆయన నెరవేరుస్తారు. సో అట్లా దేవుడికి మనం ఇలా అర్పించుకుంటున్నాము అంటే మన అందంగా కనిపించకపోయినా పర్లేదు అంటే బేసిక్గా మనం అందంగా ఉన్నాము అంటే మనకి అహంకారం ఉంటుంది కదా. సో అట్లా తలనీలాలు అర్పించినప్పుడు అహంకారాన్ని కూడా దేవుడికి అర్పిస్తున్నట్టు అనమాట. సో నాకు తెలిసింది ఇది, నేను కరెక్ట్ చెప్పానా తెలియదు కానీ. సో మీకేమనిపించింది చెప్పు, నేను చెప్పిన దాంట్లో కథ బాగుందా? బాగుంది. సో అట్లా మనం చాలాసార్లు ముక్కునేది కూడా మనం ఈ ఎంటికలు ఇస్తాం స్వామి, నా దరిద్రం పోవాలి స్వామి, నా చేతి పోవాలి స్వామి అదే మనం ఎంటికలు ఇస్తాము. అది సో అందుకని తలనీలాలు దేవుడికి ఇస్తాం. వెంకటేశ్వర స్వామికి ఎందుకు ఇస్తాము అంటే వెంకటేశ్వర స్వామికి ఆ చిన్న లోపం ఉండింది కాబట్టి ఈ ద్వారా మనం ఆయనకి ఇచ్చి నీలాద్రి దేవికి ఇస్తున్నట్టు. కొంతమంది కోరిక అయితే తమిళ ఇస్తా అని చెప్పి అనుకుంటారు అనమాట. సో అలా దేవుడికి గ్రాటిట్యూడ్ లా చేస్తాను. ఓకే, నేను చాలా కోరికలు కోరుకున్నాను, ఆ చాలా కోరికలు తీరాయి, నీ గుండె ఇచ్చేవా? నడిచి మొక్కు వేస్తా దేవునికి, నడిచి వచ్చినప్పుడు ఇస్తా. ఈ వయసు మళ్ళీ నడుస్తావా? సరే, మేము కూడా నడుద్దాం అనుకున్నాము, కాకపోతే పిల్లలు ఉన్నారు, కాలినడక పిల్లలతో కష్టం అని చెప్పేసి రాలేదు. సో నెక్స్ట్ ట్రిప్ మేము ఇద్దరమే ప్లాన్ చేస్తున్నాం, ఇద్దరం కాలినడకని రావాలి. పిల్లల్ని ఎత్తుకొని ఎక్కాలి, అప్పుడే నార్మల్ గా నడవడమే కష్టం. నేను మళ్ళీ పిల్లలు ఎత్తుకొని నడవాలి అని అంటే నేను సగం దూరం నడిచిన దగ్గరే ఆగిపోతాను. చూడు, మా రూమ్ పక్కనే అనమాట కళ్యాణ కట్ట. సో ఇంకా బై వాక్ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా మా చిన్నోడు కాసేపట్లో గుండె అవ్వబోతున్నాడు. మా చిన్నోడికి పెద్దోడికి ఇద్దరికి చేయించేస్తున్నాము. సో అక్కడికి వచ్చిన తర్వాత ఈ టైమింగ్స్ అనమాట. సో ఈ టైంలో రావాలి అని ఉంటుంది తలనీలాలు ఇవ్వాలి అంటే. నేను మంజు కత్తెరలు ఇస్తున్నాము, అలాగే జున్ను మున్ను అమ్మ ముగ్గురు పూర్తిగా గుండు చేయించుకుంటున్నారు. మా చిన్నోడైతే గుండు చేస్తున్నప్పుడు పాపం ఏడుస్తూనే ఉన్నాడు. వాడు ఎంత ఆపినా ఆపట్లేదు, వాడు ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం టైం పట్టింది వాడిని ఉప్పు పెట్టడానికి. మునులు మున్నమ్మ అయిపోయింది. హలో సార్, స్మైల్ స్మైలింగ్ నవ్వుతూ చేయించుకున్నాడు. పెట్టాడు చూడు. అయిపోయింది బంగారు పెద్ద హెయిర్ తమ్ముడు ఏడ్చాడా? తమ్ముడు ఏడ్చాడు. అవునా? చెప్పాలి కదా, నువ్వు ఏడవకూడదని. నేను ఏడవలేదు, నువ్వు ఏడవకూడదని. మా పెద్దోడైతే మంచిగా నవ్వుతూ హ్యాపీగా గుండు చేయించుకున్నాడు. వాడు ఫస్ట్ టైం ఏడ్చలేదు, ఇప్పటికి ఇది 3వ 4వ. సో అయినా కూడా వాడు ఏడవట్లేదు. సూపర్. నిన్ను గుర్తుపట్టుకున్నా వారం ఉంటే వచ్చేస్తాయి. మమ్మీ వారంలో వచ్చేస్తాయి. సూపర్. మొత్తం అయిపోయిందిరా అని చెప్పినా కూడా మా ఊడు ఏడుపు ఆపట్లేదు, ఏడుస్తూనే ఉన్నాడు. కొంచెం టైం పట్టింది వాడు కూల్ అవ్వడానికి. హుండీలో వేయాలి, హుండీలో. తీసుకున్నావా? హలో బాయ్. తమ్ముడిని గుండు చేపించుకున్నాడు. చేయి పెట్టద్దు ఇప్పుడే, ఓకేనా? గుండు మీద చేయి పెట్టకుండా
అమ్మో ఏమన్నా నవ్వ పెడుతుంది. దాదా త్వరగా వెళ్ళిపోతాం స్నానానికి. లెట్స్ గో. ఏడుస్తూనే ఉన్నాడు. అసలు పట్టుకుంటే నార్మల్ గా ఎత్తుకుంటూనే ఉన్నాడు. అలాంటిది గట్టిగా పట్టుకునేసరికి ఒకేసారి భయపడిపోయాడు. జున్ను ఫస్ట్ టైం ఏడవలేదు, ఇప్పుడు ఏడవలేదు. గుడ్ బాయ్. సో వీడు స్ట్రాంగెస్ట్. అక్కడ ఆయన అంటున్నారు ఎంత ఎనర్జీ ఏంటి, వామ్మో అలుపే లేదు వీడికి. గుండు అయినావా నువ్వు? గుండు అయినావా? అమ్మో క్యూట్. మా వాళ్ళకి గంధం బిల్లలు ఇచ్చారనమాట. ఇప్పుడు గంధం పెడుతున్నా. హలో గుండు బాసెస్. హలో మున్నో. అదే ఏం చేస్తున్నాం చెప్పు? నూనె పెడుతున్నారు అనుకుంటున్నాడు. రోజు నూనె పెట్టుకుంటాడు కదా, నూనె పెడుతున్నారు నాకు అనుకుంటున్నాను. సిత్తికన్నా చోకే బెట అయిపోయింది. చూసావా? సిత్తి బంగారు. ఓకే ఇప్పుడు చల్లగా ఉంటుంది. ఆరిపోయే వరకు కొంచెం జాగ్రత్తమ్మా. ఆరిపోయే వరకు ఎత్తుకొని తిరుగు. చిన్నోడికి పెద్దోడికి ఇలా బొట్టు పెడితే ఎంత క్యూట్ ఉన్నారో ఇద్దరు అసలు. ఇలా దర్శనం చేసుకొని తలనీలాలు హుండీలో వేసి ఇలా వచ్చాం అనమాట. సో దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మా చిన్నోడు పెద్దోడు ఎలా ఉన్నారు ఈ గుండెలో? క్యూట్ ఉన్నారు. నాకైతే భలే ముద్దొచ్చేస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది?